మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మానసిక ఒత్తిడిని జయించడం అనేది అది ఒక బిగ్గెస్ట్ థింగ్ యాక్చువల్లీ. సో దానికి మీరేమన్నా ప్రాక్టికల్ స్టెప్స్ చెప్తారా? డాక్టర్ శరత్ రెడ్డి గారు వారి జీవితంలో ఒత్తిడిని జయించడానికి ఏ మార్గాలు అన్వేషించారు, అవి ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి? ఇప్పుడు మానసిక ఒత్తిడి అనేది నీకు అంటే బేసిక్గా ఎందుకు వస్తుంది? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ సోర్స్ ఆఫ్ దట్ స్ట్రెస్. ఇప్పుడు ఆ సోర్స్ ఏంటి అంటే నీకు యూ హ్యావ్ సమ్ ఎక్స్టర్నల్ ప్రాబ్లం, రైట్? ఆ ప్రాబ్లంకి నువ్వు సొల్యూషన్ ఇవ్వాలి, రైట్? ఆర్ యూ హ్యావ్ సమ్ టార్గెట్ యూ హ్యావ్ టు అచీవ్, రైట్? సో వీళ్ళకి ఎలా ఉంటుంది ఎంప్లాయీకి? ఇఫ్ హీ అచీవ్స్ హీల్ గెట్ ఎ క్యారెట్, అచీవ్ అవ్వకపోతే హీల్ గెట్ ఎ బీటింగ్. ఓకే, సో నీకు ఈ క్యారెట్ వర్సెస్ బీటింగ్, ఓకే, దిస్ గోస్ ఆన్ అండ్ ఆన్ ఇన్ అవర్ మైండ్. ఎట్ ద ఎండ్ ఆఫ్ డే నువ్వు డాక్టర్ అయినా, యాంకర్ అయినా ఆర్ యాక్టర్ అయినా, సో ఫైనల్గా ఏంటి నువ్వు? సో యువర్ టార్గెట్, ఓకే, అండ్ ద క్యారెట్ వర్సెస్ బీటింగ్. ఓకే, దిస్ విల్ that is the reason for stress. Because if you success, if you fail, because the mind starts posing these questions, right? నువ్వు సక్సెస్ అయ్యావు, ఇది వస్తుంది, ఫెయిల్ అయ్యావు, ఇది పోతుంది. ఓకే, దీనివల్ల మనకి స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. యాజ్ ఎ డాక్టర్, ఇప్పుడు ఏదైనా కాంప్లెక్స్ సర్జరీ ఉంది, రైట్? సక్సెస్ అయింది, రైట్? సో యూ విల్ గెట్ ఎలైటెడ్, right? And you will publish it, or you will do all the hangama around it, okay, to get a name or fame or whatever, right? Fail ayindi, you will get depressed, right? Probably sometimes it do happen. ఇంకో 2 రోజులకు పేషెంట్లు కూడా చూడవు, ఆర్ ఇంకో నెల వరకు అలాంటి కాంప్లెక్స్ సర్జరీలు కూడా టచ్ చేయవు. ఓకే, సో అంటే దట్ ఈస్ వేర్ ద స్ట్రెస్ ఈస్, రైట్? సో దీనికి మనము అంటే హౌ కెన్ వి చేంజ్ ఇట్ అంటే, మోస్ట్ ఇంపార్టెంట్ వాట్ ఈజ్ అవర్ రోల్, యాజ్ ఎ డాక్టర్ ఆర్ యాజ్ ఎ యాంకర్ ఫర్ యూ ఆర్ సంబడి ఎల్స్. My role as a doctor is, to understand patient problem, and based on the scientific experience and data and partly institution, I have to recommend what is the right treatment, for him. Okay, that is my role. So in that recommendation, there is only science, there is evidence, there is intuition, that's all, right? I have to completely separate myself from outcomes. But what I have to do very diligently, careful ga, diligent ga, ప్రతి స్టెప్ని ప్లాన్ చేసి చేయడం అనేది, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ మై డ్యూటీ. ఓకే, అవుట్కమ్ ఈజ్ నా ఎఫర్ట్ ప్లస్ గాడ్స్ గ్రేస్, రెండు కలిపితేనే అవుట్కమ్ వస్తుంది, రైట్? సో ఇప్పుడు ఆ అవుట్కమ్ నుంచి నేను నన్ను సపరేట్ చేసుకుంటే, రైట్, దెన్ అక్కడ ప్రాబ్లం స్ట్రెస్ అనేది ఏం పెద్దగా యాడ్ అవుతుంది. But when I attach myself to outcome, it can be either way. Good outcome రాగానే చేసి ఇది చేయడము, బ్యాడ్ అవుట్కమ్ రాగానే అవన్నీ ఏమీ ఉండకూడదు. దట్ దెన్ ఓన్లీ యూ కెన్ అవాయిడ్ ఆల్ ద stressors in the world. Otherwise, you will have stress every day. How I achieved that is only through meditation. Answer is simple. So meditation will give you the best answer. You will get many answers, okay? Not just this one thing which I explained. You will come to know many things. So simply telling, one of the reason for stress is you want to earn more. That's why you keep doing more, right? Meditation brings moderation into every aspect of your life, including your earning part.
అంటే దట్ డజంట్ మీన్ మెడిటేటర్స్ వోంట్ ఎర్న్ మనీ అని కాదు. బట్ But స్టెబిలిటీ there will be a moderation. You don't think too much about that. Whatever has to come, you think about work, how to do work diligently, how to do things diligently. That automatically gives you more and more, name. If you are a doctor, you will get more and more name, more and more fame. You need not struggle for it, okay? It comes automatically. That automatically gives you money, okay? But you are working only for work. You are not working for money. See, these two things we have to separate. So you are working for money, you are working for work, which automatically gives money. Okay. So that mental part is most important. Okay. And that comes, that clarity of thought comes with meditation. Nothing else in the world can give that clarity of thought. మీరు అనేది ఏంటంటే ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించడం మన చేతుల్లో ఉంది, ఫలితం గురించి ఆలోచించొద్దు, ఒత్తిడి రాదు. అది భగవద్గీత చెప్పింది. సో మీరు మెడిటేషన్ చేస్తారు, ఇంకా అంటే మన ప్లేయింగ్ గేమ్స్ కానీ లేదా మీకు మనసుకు నచ్చిన పని కానీ ఇంకేమన్నా సో మీన్ ఎట్లా చేయిస్తారు మీరు? అవన్నీ యూస్ఫుల్. సో ఈవెన్ మ్యూజిక్ ఓకే రెడ్యూసెస్ యువర్ స్ట్రెస్ అండ్ ప్లేయింగ్ గేమ్స్ ఆల్సో కీప్స్ యూ అవుట్ ఆఫ్ యువర్ రెగ్యులర్ లైఫ్ లూప్ లోంచి బయటపెడుతుంది. బట్ థింగ్ ఈస్ దీస్ ఆర్ లైక్ వెన్ యూఆర్ టేకింగ్ బ్రేక్ ఇట్ యాడ్స్ మీకు డిస్ట్రెస్ చేస్తుంది. బట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ ఇస్ అంటే మనము ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ స్ట్రెస్ని అడ్రస్ చేయాలి. ఓకే, నువ్వు ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ స్ట్రెస్ అది ఇందాక మనం చెప్పిందంతా దాన్ని అడ్రస్ చేస్తే రెస్ట్ ఆల్ ఈజ్ సింపుల్. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎ క్లియర్ క్లారిటీ ఆఫ్ థాట్ అంటే ఇఫ్ యూ మైండ్లో పక్కా క్లారిటీ ఉందనుకోండి, ఓకే వాట్ యు ఆర్ డూయింగ్, వై యు ఆర్ డూయింగ్, సో వితౌట్ అటాచింగ్ యువర్ సెల్ఫ్ టు అవుట్కమ్స్ దెర్ వోంట్ బి ఎనీ స్ట్రెస్. మీరు అన్న స్ట్రెస్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇప్పుడు కార్డియాలజిస్ట్ని పెట్టి చూడండి స్ట్రెస్. ఇఫ్ ఐ డూ సంథింగ్ రాంగ్ ఆర్ సంథింగ్ గోస్ రాంగ్ ఇన్ మై వర్క్, పేషెంట్ విల్ డై, రైట్? ఇంకా లైఫ్ సాఫ్ట్వేర్లో ఏముందండి, ఒక సాఫ్ట్వేర్ స్పాయిల్ అవుతుంది, మళ్ళీ కొత్త సాఫ్ట్వేర్ రాసుకోవచ్చు. కంప్యూటర్ అయితే కొత్త కంప్యూటర్ కొనుక్కోవచ్చు. బట్ ఇక్కడ సో ఆ ఆస్పెక్ట్ లో చూస్తే ద అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ కార్డియాలజిస్ట్ ఈస్ హ్యూజ్. యూ కాంట్ ఈవెన్ కంపేర్.